రైట్ రైట్ పాపారావు గారు, సో పాపారావు గారు షర్మిల గారు భావోద్వేగంతో మాట్లాడిన పరిస్థితి సిచ్యువేషన్ చూసాం. సో మళ్ళీ వైఎస్ఆర్ అభిమానుల్ని ఆమె వైపు తిప్పుకుంటున్నారని అనుకోవాలా? రేవంత్ రెడ్డి గారితో పాటు చాలా మంది మంత్రులు కూడా వచ్చారు పక్క రాష్ట్రం నుంచి. సో ఆ సభ అంతా కూడా ఒక నిండు వాతావరణాన్ని కలుగు చేసింది. బాగానే మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు, ఇంప్రెసివ్ గా ఉంది, మాట్లాడేది టచింగ్ గా ఉంది, అది నిజం. అయితే ఏంటంటే రావెల్ కిషోర్ బాబు గారు చెప్పినది అది కూడా చాలా కరెక్ట్. అది రాజకీయాల్లో వాళ్ళ సొంత ప్రయోజనాలే తప్పితే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి లాగా ఉండటం అంటే రాజశేఖర రెడ్డి లాగా పనిచేయటం. ఏం పని చేయటం? జనాల కోసం పనిచేయటం, జనాలకి కావాల్సినవి చేయటం, జనాలకు దగ్గరగా ఉండి జనాలకు కావాల్సింది చేయటం. అది కాకుండా రాజశేఖర రెడ్డి ఫోటో మాత్రమే పెట్టుకుని ఆయన చేసిన పనులు చేయకపోతే అక్కడ తేడా వస్తుంది. కానీ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని అంతా చంద్రబాబు ఎన్టీఆర్ చేస్తే రిపీట్ చేశారా? సరుకు తేడా ఉంది కదంట, సీసా అదే కానీ దానిలో ఉన్న సరుకు మారింది. అట్లాగే ఏంటంటే పూర్తిగా ఇట్లాగే అదే పందాలో నడిస్తే ఫోటోలు దండాలు కూడా చాలాసార్లు అవసరం లేదు. మీరు అదే పందాలు నడవటం, వాళ్ళని అనుసరించడం కూడా ఒక్కోసారి అంటే గుర్తు చేసుకుంటాం, మరణించారో ఆయన గుర్తు చేసుకుంటాం మీరు. కాబట్టి అందుకే జస్ట్ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఓవరాల్ గా నేను అనేది ఏంటంటే ఇందాక మీరు పంపినటువంటి జస్ట్ దీనిలో వైసీపీని కాంగ్రెస్ రిప్లేస్ చేయగలదా? వైసీపీ నేతల వలసలకు నో చెప్తున్న టీడీపీ జనసేన. అక్కడ రావెల కిషోర్ బాబు గారు జస్ట్ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు మనకిచ్చిన ఇంట్రో ఉంది కదా, దానిలో వీళ్ళ వలసలకి నో చెప్తున్న టీడీపీ వైసీపీ అనేది ఒకటి అక్కడ ఉంది చిన్న ఇది. అంటే వీళ్ళని రాని ఉంటారా, మాకొద్దు మీరు వెళ్ళిపోండి, మీరు మా దగ్గరికి వస్తారు కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రతిపక్షంగా తయారవటం కోసం వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న ప్రయత్నం అనేది. వైసీపీ రిప్లేస్ అయ్యి కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఎమర్జ్ అవటం కోసమే వైసీపీ నుంచి తన దగ్గరికి వస్తున్న వాళ్ళని రానివ్వకుండా వాళ్ళని కాంగ్రెస్ లోకి పోయేటట్లు నెట్టడం వల్ల నడ్జింగ్ అని ఇందాక నేను ప్రస్తావించింది అదే. వాళ్ళు ఇట్లా రానివ్వకుండా అట్లా పంపించే ప్రయత్నం, తద్వారా తన ప్రత్యర్థిగా వైసీపీ కాకుండా కాంగ్రెస్ ఉండేటట్లు వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుకుంటారు. జనాలకు మాత్రం అది ముందు గొయ్యి వెనక గొయ్యి అయితే పర్వాలేదు కానీ వాళ్ళిద్దరే ఉంటారనేది. చెప్పండి సార్ ప్లీజ్. మీది మ్యూట్ లో ఉన్నారు. మీట్లో ఉన్నారు కిషోర్ బాబు గారు, మీట్లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు సార్, చెప్పండి. జనసేన బీజేపీ కూడా ఎదగాలని కోరుకుంటాయి కదా, వాళ్ళు డెఫినెట్ గా వైసీపీ వాళ్ళని తీసుకుంటారు. మరి అంటే టీడీపీ అయితే మాత్రం గేట్లు ఇక్కడ మనకి ఇచ్చిన దానిలో జనరల్ గా వాళ్ళిద్దరు నో చెప్తున్నారు జనసేన టీడీపీ అనేది. వాళ్ళిద్దరు కలిసి ఓ మాట ఉంటారా? బీజేపీ ఎదగాలనుకుంటాం వేరు. మీరు చెప్పింది బీజేపీ వీళ్ళిద్దరు ప్రకారం పోదది. ఎందుకంటే మేనిఫెస్టో విషయంలో కూడా బీజేపీ మా మేనిఫెస్టోతో మాకేం సంబంధం లేదన్నట్టే ఉన్నారు. టీడీపీ మేనిఫెస్టోతో వాళ్ళు దూరంగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎజెండా వేరే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఎంత పాత్ర ఉంది, కాంగ్రెస్ కి ఎంత పాత్ర ఉందో వాళ్ళకి అంతే పాత్ర ఉంది. కాబట్టి వాళ్ళు పెద్ద నిర్ణయాత్మక శక్తి అయితే ఆంధ్రప్రదేశ్ లో కాదు. చెప్పండి పాపారావు గారు, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మాజీ మంత్రి ఒకరు ఇద్దరు ముగ్గురు జనసేనలోకి వస్తారు అనేటువంటి ఒక ఆహ్వానాన్ని పవన్ కళ్యాణ్ గారు పంపించారనుకోండి, ఆయన చంద్రబాబు గారితో బీజేపీ అధిష్టానంతో చర్చించకుండా తీసుకుంటారా? పోనీ చంద్రబాబు నాయుడు గారితో గతంలో మరి పవన్ కళ్యాణ్ గారిని దూషించినటువంటి వారు మేము టీడీపీలోకి వస్తామన్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారితో చర్చించకుండా చంద్రబాబు గారు వారిని పార్టీలోకి తీసుకుంటారా? సో ఈ ముగ్గురు కలిసి చెప్పింది కరెక్ట్. ఒకటి పవన్ కళ్యాణ్ గారు అంత ఒకటి కొంచెం చెగువేరా బొమ్మ కొంత నీతి వాక్యాలు ఉన్నాయి కాబట్టి అంత తేలిగ్గా ఆయన ఇట్లాంటి ఎందుకంటే పైగా దానికి ముందు ఆస్పిరేషన్ ఉంది. భవిష్యత్తులో ఎప్పటికైనా తెలియకుండానే ఆయన మనసులోనైనా ఉండొచ్చు సీఎం కావాలనేది, ఇంకా ఎదగాలని ఆ పార్టీ కోరుకున్నప్పుడు ఇప్పుడు తప్పులు చేయకూడదు, తొందరపడకూడదు, మన ఇమేజ్ కాపాడుకోవాలి, మిగతా వాళ్ళంతా మనకంటే తక్కువే అనేది చూపించుకోవాలనేది ఉండాలి, ఆయనకు ఉంటుంది సహజంగా. రెండో పక్కన టీడీపీకి ఏంటంటే గతంలో దెబ్బతిని ఉన్నారు. 23 మందిని వైసీపీ వాళ్ళని తీసుకొని 2014లో గెలిచిన తర్వాత సౌదెబ్బతిని ఉన్నారు. అదంతా పెద్ద గొడవ అయిపోయి రచన అయ్యి ఆ తర్వాత పరువు పోయి అంటే గౌరవం పోయి తర్వాత నీతి లేదనేది వచ్చింది. కాబట్టి అది కొంచెం హెసిటేషన్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా హెసిటేషన్ ఉంటుంది. హెసిటేషన్ తో పాటు ఏంటంటే నేను చెప్తుంది ఇక్కడ ఇంకో పాయింట్, ఎందుకంటే నేను చెబుతుంది తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. మీరు గమనించండి, టీఆర్ఎస్ ని టీడీపీ రిప్లేస్ చేయాలని తెలంగాణలో ట్రై చేస్తుంది. టీడీపీ బీఆర్ఎస్ ని రిప్లేస్ చేయాలని తెలంగాణలో ఒక ప్రయత్నం. దానిలో భాగంగానే గతంలో టీడీపీలో ఉండి తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్లి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న హైదరాబాద్ సిటీలో ఉన్న గతంలోని టీడీపీ నాయకులుగా ఉండి అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కొంతమంది పోయి నిన్న చంద్రబాబు వస్తే కలిశారు. అంటే ఓవరాల్ గా ఏంటంటే బీఆర్ఎస్ బేస్ లేకుండా చేసి దాని స్థానంలో టీడీపీ మళ్ళీ తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ అవ్వాలి. ఇక్కడ బీఆర్ఎస్ ని రిప్లేస్ చేయాలి, అక్కడ వైసీపీని రిప్లేస్ చేయాలనే ఓవరాల్ ఒక ఇది ఉంది. ఇది అంతే. అందుకని దీనికి ఇది ఏ రూపం తీసుకుంటుంది, ఎట్లా తిరుగుతుంది అనేది చెప్పలేం. కానీ ఓవరాల్ గా ఏంటంటే వైసీపీ అండ్ బీఆర్ఎస్ సీన్ లో ఉండకూడదు, మేమిద్దరమే అటు టీడీపీ కాంగ్రెస్ ఇట్లాగే ఉండాలి
అనేది ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. Right. అయితే జనాల నిర్ణయం కాదు ఇది. టీడీపీ నిర్ణయం, ఇంకోళ్ళ నిర్ణయం, వాళ్ళ నిర్ణయాల ప్రకారం ఏ పార్టీ ఎదగాలి, ఏ పార్టీ తగ్గాలనేది వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. జనాలే ఇప్పుడు ఆయన చెప్పింది, సార్ చెప్పింది, కృష్ణాంజలి గారు చెప్పింది కరెక్ట్. జనాలేమి అటు ఇటు నిర్ణయించుకోవాలి. ఇంకా వైసీపీకి వేశారు, ఓడిపోయింది వైసీపీ, సరే మనం వేసిన వాళ్ళు ఓడిపోయారు, చూద్దాంలే మళ్ళీ ఇంకా కానీ ఈ పరిపాలన ఎలా ఉంటుందో తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం, ఆగి ఉన్నారు. అంతేగాని వాళ్ళేం ఫిరాయించలే. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి జనాలు వెళ్ళిపోలా. మొన్న కూడా బీఆర్ఎస్ కి 0 సీట్లు పార్లమెంటరీ సీట్లు, ఎందుకంటే అది యాంటీ మోడీ వర్సెస్ మిగతా వాళ్ళు అయింది దేశం అంతా. ఇది మోడీయా కాదా అనేది ఎలక్షన్. అందుకని ఏంటంటే కాంగ్రెస్ కేసీఆర్ తప్పితే అది అట్లా కాదు. బీఆర్ఎస్ కి బలం ఉంది తెలంగాణలో, ఇంకా అట్లాగే అక్కడ కూడా వైసీపీ బలం ఏం పోలా, అలాగే ఉంది అది. కాకపోతే ఏంటంటే వీళ్ళు పైన రాజకీయాల్లో రంగు తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక మీడియా పుష్ పరంగా ఒక తన నాయకుల్ని కూడా ఆ డైరెక్షన్ లో నెట్టడం ద్వారా పోయి ఆ పార్టీలో చేరేటట్లు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ తెలంగాణలో, కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ తెలంగాణలో, టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. కృష్ణాయల్ గారు, సో ఇందాక నేను చెప్పినట్టు కృష్ణాయల్ గారు ముగ్గురు నాయకులు 3 పార్టీలు ఇంటర్వ్యూలు చేయాల్సిన పరిస్థితి వైసీపీ నుంచి. ఓ అభ్యర్థి ఈ టీడీపీలో చేరినా, జనసేనలో చేరినా, బీజేపీలో చేరినా, ఆ 3 పార్టీలు అందరి దృష్టిలో 3 పార్టీలు ఒకటే. పార్టీలు వేరైనా, సింబల్ వేరైనా, ఆ 3 ఒకటే సిద్ధాంతం అనేటువంటి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని దూషించిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పరిస్థితి లేదు, చంద్రబాబు గారిని దూషించినటువంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పరిస్థితి లేదు. అలాంటి తరుణంలో వారికి ఉన్నటువంటి ఏకైక అవకాశం కాంగ్రెస్ పార్టీ కాదంటారా? ఇక్కడ ఒక అంశం అండి, మీరు ఒక అంశాన్ని గమనించండి. మీరు బాధపడొద్దు, మీ అభిప్రాయం తప్పు అని నేను చెప్తాను. మీ అభిప్రాయం ఖచ్చితంగా తప్పు. ఎందుకు అనంటే 3 పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు అంతే తప్ప 3 పార్టీలు ఒకటి కాదు. 3 పార్టీలు జనసేన పార్టీ, జనసేన, తెలుగుదేశమే, బీజేపీ. రాజకీయాలు వచ్చేసరికల్లా ఎవరికి వాళ్ళు ఎదగాలని చూసుకుంటారు ఖచ్చితంగా. అయితే మిత్రులుగా ఉన్నటువంటి ఆ పార్టీల మధ్య ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ చేరికలు, తీసుకోవటాలు అలాంటి ఇప్పుడైతే ఉండకపోవచ్చు. ఇప్పుడు మాత్రమే. అందుకని తెలుగుదేశంతో శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళు జనసేనలోకి వస్తారంటే వాళ్ళని రానియరు అనేటువంటిది లేదు. సపోజ్ నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఉదాహరణ మాత్రమే. మీకు బొత్స సత్యనారాయణ ఉన్నారు, మీకు బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో బలమైనటువంటి నాయకుడు. ఇప్పుడు ఆయన జనసేనలో పార్టీలో చేరాలనుకున్నాడు, పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపాడు. అందుకని చంద్రబాబు నాయుడు నేను అడుగుతాడా? ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. కృష్ణాయల్ గారు, బొత్స సత్యనారాయణ గారు వివాదరహితుడు, ఎవరిని కూడా దూషించి వ్యక్తిగతంగా ఎక్కడ కూడా దూషించి ఎవరి ఆగ్రహానికి గురైనవారు కాదు. బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళని ఎవరైనా ఆహ్వానిస్తారు. ఒకవేళ కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు లాంటి నేతలు మేము జనసేనలోకి వస్తామని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పకుండా ఆయన తీసుకునే పరిస్థితి ఉండదు. అదేవిధంగా పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు లాంటి నేతలు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతే నేను తెలుగుదేశంలో జాయిన్ అవుతానంటే మరి ఆయన జనసేన అధినేతతో చెప్పకుండా చేర్చుకునే పరిస్థితి కాదు. అలా జరిగిన నేపథ్యంలో ఈ పార్టీలు మూడు చక్కలుగా విడిపోతాయి. అందుకనే నేను ఒక మాట చెప్తాను, మీరు చెప్పినటువంటి క్యారెక్టర్స్ వాళ్ళని ఎవరు తీసుకోవడానికి పనికిరానటువంటి మెటీరియల్. ఏ పార్టీ తీసుకోదంటారా? కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనికొచ్చే మెటీరియల్. దాని సంగతి పక్కన పెడతాం. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఇప్పుడు మనం జరిపేటువంటి అంశము, షర్మిల అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంబంధించిన అంశాలు మాట్లాడారు. ఇప్పుడు షర్మిల మాట్లాడేటువంటి మాటలనే మనం ఒకసారి మీరు గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటి? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒకవైపు, ఇంకొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 కదా ఉన్నాయి. ఇప్పుడు షర్మిల ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలం పుంజుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ 5 ఏళ్లలో షర్మిల రాజకీయం, కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎలా ఉండాలి? కానీ ఎలా ఉంది? ఈ రోజున కూడా ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అంటే నీ టార్గెట్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఎవరు? కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నీకు ఎన్డీఏ వాడు శత్రువా, జగన్మోహన్ రెడ్డి శత్రువా? అలాంటప్పుడు నీకు 5 ఏళ్ల పాటు నువ్వు ప్రభుత్వం మీద మాట్లాడకుండా తెలుగుదేశం పార్టీకి బీ టీమ్ గా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు అనుకుంటుంటే, చంద్రబాబు నాయుడికి బీ టీము షర్మిల అని అనుకునేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదిగిద్ది? ఎలా ప్రజలు మీరన్నట్టు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం మొదలు పెడతారేమో ప్రభుత్వం. లేదు మీరు ఆగండి బ్రహ్మనాయుడు గారు, చిన్న ముక్క ఇందాక ఒకరు కృష్ణాంజలి ఒక ముక్క ఇందాక మీరు అన్నదానిలోని షర్మిల గారు పరోక్షంగా బీజేపీతో అని చెప్పి అన్నారు.
కానీ ప్రత్యక్షంగా బీజేపీతో ఉన్న చంద్రబాబుని ఏమో అన్నా మీరు గమనించండి అక్కడ. అలా అదే అంటే అసలు అదే, రైట్ 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 ప్రత్యక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం మాకు కావాల్సినటువంటి వాళ్ళు. ఇలాంటి షర్మిలాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా అంగీకరిస్తారు, ఎలా Right. తరఫున వస్తారు? ఈ విధంగా షర్మిల ఆల్రెడీ ఇప్పటికే ఆవిడ మీద ముద్ర పడింది. ఎన్డీఏ అది ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి బి టీమ్ గా ఈ ముద్ర పడేటువంటి పరిస్థితిలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసేదానికి అవకాశం లేదు. వాళ్ళకి అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. రైట్ కిషన్ గారు, ప్రధానంగా ఇందాక మీరు ఏదైతే ఒక వ్యాఖ్య చేశారో, నేను చెప్పిన కొంతమంది మాజీ మంత్రుల పేరు, వారిని ఏ పార్టీలు తీసుకోమంటారు? అది ఎలాగ అందరికీ తెలిసిన విషయాలు ప్రత్యేకంగా చెప్పాల్సినట్టు అవసరం లేదు. కానీ ఒక్క విషయం చెప్తాను, మీకు ఒక్క విషయం చెప్తా. ఇప్పుడుండేటువంటి పరిస్థితులు 6 నెలల తర్వాత ఉన్నవు. 6 నెలల తర్వాత నుంచి రాజకీయాలు మారుతాను. 5 ఏళ్ల వరకు ఆగక్కర్లేదు. తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య సఖ్యతగా ప్రభుత్వంలో ఉంటూనే ఎవరు పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకోవడానికి కావలసినటువంటి అన్ని రకాల రాజకీయాలు ఖచ్చితంగా జరుగుతాయి. అయితే వారి మధ్య విభేదాలు స్టార్ట్ అవుతాయి అంటారు. మరో 6 నెలల్లో కూటమిలోనే విభేదాలు స్టార్ట్ అవుతాయి అంటారు. విభేదాలు వస్తాయి, నేను విడిపోతారు, ప్రభుత్వం కూలిపోతే నేను చెప్పను. ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకుంటారు. అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ తెలుగుదేశం జనసేన బీజేపీలో దేంట్లో కానీ వెళ్ళదు. ఆ క్షణం ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మాజీ ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రి కానీ కోరుకునేది ఏంటి? పవర్ దగ్గరికి వెళ్ళాలి, తను చేసినటువంటి తప్పులు కేసులు లేకుండా ఉండాలి, డబ్బులు సంపాదించుకునేటువంటి పవర్ రాజకీయం కావాలి. 5 ఏళ్ళు కూడా ఆగలేరు. అందుకని అధికారం ఉన్న దగ్గరకు పోతారు. షర్మిల దగ్గర ఏముందండి? ఏముంది? కాంగ్రెస్ పార్టీకి ఏముంది ఆంధ్రప్రదేశ్ లో? కిషన్ గారు, అలా చెప్పుకుంటా పోతే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సో వాటిని సెక్యూర్ చేసుకోవడానికైనా, తెలంగాణలో వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికైనా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో లబ్ధి పొందడానికైనా కూడా పోయేటువంటి ఎపిసోడ్స్ భవిష్యత్తులో ఉంటాయేమో అలాంటి పరిస్థితులు. ఏమండి, తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రిలేషన్స్ డబ్బులుండి డబ్బులు రాజకీయాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విధమైనటువంటి సత్సంబంధాలు ఉంటాయి. బయటికి మాత్రమే మాట్లాడుకుంటారు. ఏ విధమైన వాళ్ళ ఆస్తులను హాయిగా కాపాడుకుంటారు, ఆ ఇబ్బంది లేదు. అందుకోసమని పార్టీని మారు. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రావెల కిషోర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా పాపారావు గారు, రాజకీయ విశ్లేషకులు, కృష్ణాలి గారు, రాజకీయ విశ్లేషకులు, అందరికీ